Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. ఫైనలీ ఇంకో 1 వీక్లో 2023 అనేది కంప్లీట్ అవుతుంది. సో వాట్ ఆర్ యువర్ రెజల్యూషన్స్ ఫర్ 2024? ఓకే వెయిట్. సో ఒక స్టెప్ బ్యాక్ వేద్దాం. అంటే 2023 డే 1కి వెళ్దాం. సో డే 1 ఆఫ్ 2023. సో డే 1 ఆఫ్ 2023లో మనం ఏం రెజల్యూషన్స్ తీసుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రెజల్యూషన్స్ తీసుకున్నారు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. అది డే 1లో ఆపేశారా, డే 10లో ఆపేశారా, లేదా ఇయర్ ఎండ్ వరకు కంటిన్యూ చేశారా అనేది పక్కన పెడితే జస్ట్ రీకలెక్ట్ దెమ్ అండ్ రైట్ ఇట్ డౌన్ సమ్వేర్. ఓకే, ఎందుకు అంటే ఒక సర్వే ప్రకారం రెజల్యూషన్స్ అనేవి 25% ఆఫ్ ది రెజల్యూషన్స్, అంటే 25% ఆఫ్ పీపుల్ ఫస్ట్ 1 వీక్ లోనే వాటిని గివ్ అప్ చేసేస్తున్నారు, వదిలేస్తున్నారు. దట్ ఈస్ ద కేస్. ఇంకా మిగిలిన 75 ఆలోచించండి. సో ఇందులో అయితే అవుట్ ఆఫ్ 100 ఓన్లీ 10%, లెస్ దాన్ 10% పీపుల్ మాత్రమే ఆ రెజల్యూషన్స్ ని క్యారీ అవుట్ చేయగలుగుతున్నారు ఆర్ అచీవ్ చేయగలుగుతున్నారు. అయితే ఇప్పుడు ఏంటి, ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీరు ఏం రెజల్యూషన్స్ రాసుకున్నారో 2023 డే 1లో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఓకే, రీకలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ నంబర్స్ అంటే నథింగ్. ఈచ్ రెజల్యూషన్ ని ఎన్ని రోజులు పాటించారు, లేదా ఎన్ని రోజులు అచీవ్ చేశారు, ఎన్ని రోజుల వరకు క్యారీ అవుట్ చేయగలిగారు, లేదా అందులో ఇంప్రూవ్మెంట్స్ ఏంటి అనే నెంబర్స్ రాసుకోండి. జస్ట్ లైక్ మనం రివ్యూ చేసుకుంటున్నట్టు అనుకోండి. Okay, don't hesitate. Why? Because the numbers won't decide us. Okay, don't hesitate. So face the truth ఎందుకన్నామంటే no one is perfect. అందరూ అన్ని సాధించేస్తారని కాదు. No one is perfect. ఓకే, ఫ్రమ్ దాట్ నెంబర్స్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. సో ఆ నెంబర్స్ చూసాక మీకు ఏం అర్థమైంది, మీరు దాని నుంచి ఏం నేర్చుకోగలుగుతున్నారు, ఓకే, మీ లెర్నింగ్ పాయింట్స్ ఏంటి అవి నోట్ చేసుకోండి. అంటే ఇదంతా దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ డీకోడింగ్ యువర్ సెల్ఫ్. సో నిన్ను నువ్వు డీకోడ్ చేసుకోవడం స్టార్ట్ చేయి. ఎందుకంటే ఇయర్ ఎండ్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ టు డీకోడ్ యువర్ సెల్ఫ్. సో 2023 డే 1 నుంచి ఈ రోజు వరకు నువ్వు ఏదైతే రెజల్యూషన్స్ తీసుకున్నావో వాటిని ఎంతవరకు క్యారీ అవుట్ చేయగలిగావు, ఎక్కడ గివ్ అప్ చేసావు, ఎన్ని గివ్ అప్ చేసావు, ఎన్ని క్యారీ అవుట్ చేసావు. సో ఈ కంప్లీట్ మెకానిజం, అంటే ఈ కంప్లీట్ నెంబర్స్ ని బట్టి నువ్వు నెక్స్ట్ 2024లో ఏ రిజల్యూషన్స్ తీసుకోవచ్చు అనేది నీకు నువ్వు డిసైడ్ చేసుకోగలుగుతావు. అంటే సమ్ థింగ్స్ వాంట్ ఫిట్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రెజల్యూషన్ తీసుకోవడం, అది నువ్వు చేయలేకపోవడం, దాన్ని పక్కన పెట్టేసి దానికి ఆల్టర్నేటివ్ గా ఏదైనా ఆలోచించు. ఇంకొకటి, ద పాయింట్ ఈస్ రెజల్యూషన్స్ అనేవి డే 1 ఆఫ్ ది ఇయర్ తీసుకోవాలని కాదు, ఇయర్ మధ్యలో కూడా తీసుకోవచ్చు, ఇయర్ 30% కంప్లీట్ అయ్యాక కూడా తీసుకోవచ్చు, అంతెందుకు ఇయర్ ఎండింగ్ లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అదొక సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పార్ట్ అన్నమాట. మనం ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని ఇయర్ స్టార్టింగ్ లోనే ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి, ఇయర్ ఎండింగ్ వరకు చేయాలి అనేది కాన్సెప్ట్ కాదు. లైఫ్ లాంగ్ వాటిని క్యారీ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే 2022లో జిమ్ కు వెళ్ళాను. సో 2023లో జిమ్ స్టాప్ చేశానంటే ల్యాక్ ఆఫ్ మెయింటైనింగ్ డైట్. సో డైట్ మెయింటైన్ చేయలేక ఆపేశాను. సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ అట్ ద సేమ్ టైం దానికి కాంపన్సేటెంట్ గా సైక్లింగ్ స్టార్ట్ చేశాను. సైక్లింగ్ జూన్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే రెజల్యూషన్ జూన్ లో తీసుకున్నాను, ఇయర్ మిడ్ లో తీసుకున్నాను ఆ రెజల్యూషన్ ని. సో జూన్ టు నవంబర్ అగైన్ 100 రైడ్స్ చేశాను, 100 సైక్లింగ్ రైడ్స్ చేశాను. ఇన్ దట్ 100 సైక్లింగ్ రైడ్స్ 1555 కిలోమీటర్స్ ని కవర్ చేశాను. సో దట్స్ అన్ అచీవ్మెంట్. సో జిమ్ స్టాప్ చేసి సైక్లింగ్ స్టార్ట్ చేశాను. సో దెర్ ఇస్ ఎ కాంపన్సేషన్, రైట్? సో ఒకటి ఆపేయడం, ఇంకొకటి స్టార్ట్ చేయడం, అది ఇయర్ మధ్యలో అవ్వాలని, ఇయర్ స్టార్టింగ్ లోనే అవ్వాలని రూల్ ఏం లేదు. ఇయర్ మధ్యలో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. అదొక రెజల్యూషన్, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఈ ఇయర్ లో 5 పెయింటింగ్స్ వేసాను. 5 పెయింటింగ్స్ లో వన్ ఆఫ్ ది పెయింటింగ్ ఈజ్ ఎట్ మై ఆఫీస్ లో ఉంది, ఆఫీస్ వాల్ పైన ఉంది ఒకటి. మిగిలిన 4 నా వర్క్ స్పేస్ లో ఉన్నాయి. సో దట్స్ ఓకే. సో రీడింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో 8 బుక్స్ చదివాను. ఈ ఇయర్ లో 8 బుక్స్ చదివాను. సో దట్స్ అనదర్ అచీవ్మెంట్. ఓకే, ఇంకా లెర్నింగ్ విషయానికి వస్తే సో మెనీ లెర్నింగ్స్ చేస్తూనే ఉన్నాను. సో సమ్ టెక్నికల్ రిలేటెడ్ లెర్నింగ్స్ చేస్తున్నాను. సో ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్. అండ్ ఈవెన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంటే లైక్ ఈ పాడ్కాస్ట్ గురించి చెప్తున్నాను. నేను నా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి ఇది 8th ఎపిసోడ్, అంటే 2 months అయింది స్టార్ట్ చేసి, అంటే నవంబర్ లో స్టార్ట్ చేశాను. సో రెజల్యూషన్స్ తీసుకోవడానికి ఇయర్ స్టార్టింగే రావాలన్న రూల్ ఏం లేదు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు. అందుకని ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పాను. నేను
కొన్ని రెజల్యూషన్స్ ఇయర్ స్టార్టింగ్ లోనే ఆపేశాను. ఓకే, సమ్ రెజల్యూషన్స్ ఇయర్ మధ్యలో స్టార్ట్ చేశాను, సమ్ రెజల్యూషన్స్ ఏప్రిల్ మార్చ్లో స్టార్ట్ చేశాను, అంటే 25% ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయ్యాక చేశాను. ఇంకా సమ్ రెజల్యూషన్స్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ స్టార్ట్ చేశాను. సో లైక్ దిస్ పాడ్కాస్ట్, ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి జస్ట్ 2 months అవుతుంది. సో అయితే ఈ రెజల్యూషన్స్ అనేవి మీరు తీసుకునేటప్పుడు చాలా మంది వెనక్కి లాగుతుంటారు. ఎందుకు అంటే సమ్ రెజల్యూషన్స్ మే హ్యావ్ స్టాప్డ్, సమ్ రెజల్యూషన్స్ మే హ్యావ్ పాజ్ అయిపోతుండొచ్చు. బట్ దాట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ద ఇష్యూ ఈజ్ విత్ ది థింగ్ విచ్ యు డజంట్ స్టార్టెడ్ యెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న రెజల్యూషన్స్ లో అన్ని స్టార్ట్ చేశారు, కొన్ని ఆపేశారు, కొన్ని పాజ్ చేశారు అనుకుందాం, వాటితో ప్రాబ్లం ఏం లేదు. ద రెజల్యూషన్ విచ్ ఈజ్ నాట్ స్టార్టెడ్ యెట్, ఏ రెజల్యూషన్ అయితే మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు దాంతోనే ప్రాబ్లం. మీరు స్టార్ట్ చేయలేను అనుకునేటప్పుడు ఆ రెజల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ద హార్డెస్ట్ పార్ట్ ఈజ్ టు స్టార్ట్ సంథింగ్. ఎందుకంటే ఏదైనా, అది రెజల్యూషన్స్ అని పక్కన పెట్టేస్తే ఏదైనా ఫస్ట్ హార్డెస్ట్ పాయింట్ ఏంటి అంటే దాన్ని స్టార్ట్ చేయడం. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ హార్డెస్ట్ అండ్ టఫెస్ట్. ఒక స్టెప్ నువ్వు వేసావు అంటే రిమైనింగ్ స్టెప్స్ ఆటోమేటిక్ గా పడుతూనే ఉంటాయి. ఈ టైంలో సమ్ పీపుల్ విల్ లాఫ్, సమ్ పీపుల్ విల్ కమెంట్, సమ్ పీపుల్ విల్ డూ సంథింగ్, బట్ వాట్ యు ఆర్ థింకింగ్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. ఎందుకు అంటే యు ఆర్ నాట్ హియర్ టు ఇంప్రెస్ సంబడి ఎల్స్, యు ఆర్ హియర్ టు డూ ఇంప్రెస్ యువర్ సెల్ఫ్. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ థింక్ అబౌట్ ది రిజల్ట్స్ వైల్ యు ఆర్ డూయింగ్. ఎందుకంటే రిజల్ట్స్ అనేవి ద ఎండ్ పీరియడ్ లో వస్తాయి రిజల్ట్స్ అనేవి. ఎందుకంటే ప్రతి రిజల్ట్ మధ్యలోనే రావాలని లేదు, స్టార్ట్ చేయగానే రావాలని లేదు. ఏ విషయమైనా స్టార్ట్ చేయగానే రిజల్ట్ రాదు. సో దాన్ని క్యారీ అవుట్ చేస్తూ ఉండాలి, చేస్తున్నప్పుడు వస్తాయి రిజల్ట్స్ అనేవి, అప్పుడు మీరు చూసుకోవాలి. అయితే ఈ రెజల్యూషన్స్ ఆర్ హ్యాబిట్స్ ఏవైనా సరే వాటికి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. ఎంత డిసిప్లైన్డ్ గా దాన్ని ఫాలో అవుతున్నావు, ఎంత కన్సిస్టెంట్ గా చేస్తున్నావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ ఇయర్ కొన్ని బుక్స్ చదవాలి అని డిసైడ్ చేసుకుంటావు, కొన్ని బుక్స్ చదవాలి అని డిసైడ్ చేసుకోగానే బుక్ కొనుక్కొని వచ్చి దాన్ని ముందేసుకొని చదువుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. కన్సిస్టెన్సీ అంటే రోజుకి ఇన్ని పేజెస్ లేదా రోజుకి ఒక పేజ్, ఇది కన్సిస్టెన్సీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ విన్నాను, స్టోరీ అని కాదు, జస్ట్ ఏ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజు వాకింగ్కి వెళ్దాం అనుకున్నావు అనుకో, నీ కెపాసిటీ 1 kilometer అనుకుందాం. సో నువ్వు ఫస్ట్ డే 1 kilometer వెళ్ళావు, సెకండ్ డే 1 kilometer వెళ్ళావు, థర్డ్ డే 1 kilometer వెళ్ళావు. సో ఫోర్త్ డే నీకు ఏమనిపిస్తుంది అంటే 1 kilometer అనేది చాలా ఈజీ, సో నేను 1.5 kilometer వెళ్తాను అని చెప్పి 1.5 kilometer వెళ్ళావు ఫోర్త్ డే. సో ఫిఫ్త్ డే కూడా 1.5 kilometer వెళ్ళావు. సో సిక్స్త్ డే టైర్డ్ అయిపోయి ఏం చేస్తావు, రెస్ట్ తీసుకుంటావు. ఏమనుకుంటావు అంటే నేను ఫోర్త్ డే ఫిఫ్త్ డే 1.5 3 kilometers వెళ్ళాను కదా, సో సిక్స్త్ డే రెస్ట్ తీసుకోవడంలో తప్పులేదు అనుకుంటావు. సో అక్కడ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. అదే నువ్వు ఫోర్త్ డే ఫిఫ్త్ డే కూడా 1 kilometer వెళ్ళుంటే సిక్స్త్ డే కూడా 1 kilometer వెళ్తావు. సో ఆ కన్సిస్టెన్సీ ఫాలో అవ్వాలి. ఓకే, ఒకానొక పీక్ పీరియడ్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 weeks అట్లా 1 kilometer వెళ్ళాక అప్పుడు నీకు బోరింగ్ గా అనిపిస్తే ఇంకొక 1/2 kilometer యాడ్ చేసుకో. కన్సిస్టెన్సీ అప్పుడు 1.5 kilometer ని కన్సిస్టెంట్ గా ఫాలో అవడం స్టార్ట్ చేయాలి. సో ఈ కన్సిస్టెన్సీ, డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎప్పుడు రెజల్యూషన్స్ ఆర్ హ్యాబిట్స్ ఏవైనా తీసుకునేటప్పుడు. అయితే ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరినో ఏదో ఉద్ధరించాలి, ఎవరినో ఏదో సాధించాలి అనేది కాకుండా రెజల్యూషన్స్ అనేవి మనకి మనం ఇంప్రూవ్ అవడానికి, మనకి మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో దాని మీద డిపెండ్ అయి డిసిప్లైన్, కన్సిస్టెన్సీ ఫాలో అవుతూ ఈ రెజల్యూషన్స్ తీసుకోవడం అనేది ఒక గుడ్ పాయింట్. సో అయితే ఇయర్ స్టార్టింగ్, ఇయర్ ఎండింగ్ అనేది పక్కన పెట్టేస్తే లైఫ్ లో ఎప్పుడైనా ఒక రెజల్యూషన్ తీసుకోవచ్చు, లైఫ్ లో ఎప్పుడైనా ఒక రెజల్యూషన్ ని ఫాలో అవ్వచ్చు. రెజల్యూషన్ నాట్ ఓన్లీ రెజల్యూషన్, ఒక హ్యాబిట్. సో నీకు ఈ రోజు అనిపిస్తే ఈ రోజే స్టార్ట్ చేయి. January 1st కోసము, December 31st కోసము ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రెజల్యూషన్ అనేది నీ మైండ్ లో ఇప్పుడు వస్తే ఇప్పుడు స్టార్ట్ చేయాలనిపిస్తే ఇప్పుడు స్టార్ట్ చేయి, రేపు స్టార్ట్ చేయాలనిపిస్తే రేపు స్టార్ట్ చేయి. బట్ January 1st కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సో 2024 జస్ట్ ఇయర్ చేంజ్ అవుతుంది అంతే. సో జస్ట్ ఇయర్ చేంజ్ అవుతుంది, డేట్ చేంజ్ అవుతుంది. ఈ రోజు ఉన్న డేట్ రేపటికి ఉండదు, రేపు ఉన్న డేట్ ఎల్లుంటికి ఉండదు. సో డేట్ చేంజ్ అవుతుంది అంతే. సో డేట్ చేంజ్ అవ్వగానే మన జీవితాలు మారిపోవాలని ఎక్కడా రాయలేదు. ఎవ్రీ డే ఈజ్ ఏ స్పెషల్ డే, ఎవ్రీ డే ఈజ్ ఏ యునిక్ డే. సో లివ్ ద మూమెంట్. ఆ రోజున ఎంజాయ్
ఎంజాయ్ చేయడానికి ట్రై చేయి. సో 2023 అయిపోయింది కదా, సో నేనేం రాంగ్ చేశాను, ఏం రైట్ చేశాను అని ఆలోచిస్తే ఉపయోగం లేదు. అలాగే 2024 వచ్చేస్తుంది, అందులో నేను ఇంకెంత బాగా ఇంప్రూవ్ చేయాలి, లేదా నేను ఏమన్నా రాంగ్ స్టెప్ వేస్తానని ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో లివ్ అబౌట్ ది పాస్ట్ అండ్ డోంట్ థింక్ అబౌట్ ది ఫ్యూచర్. జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్. ఈ రోజు అనేది స్పెషల్ డే. ఈ రోజు అనేది స్పెషల్ డే. ఈ రోజుని నువ్వు ఎంజాయ్ చేయాలి. సో లివ్ ఇన్ ది ప్రెజెంట్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రెజెంట్. ఓకే, సో రెజల్యూషన్స్ క్యాన్ బి స్టార్టెడ్ నౌ at this moment, not in the new year something else. ఓకే, సో యూ కెన్ టేక్ రెజల్యూషన్స్ నౌ. ఇప్పుడు పేపర్ తీసుకోండి, పేపర్ అండ్ పెన్, ఆర్ టేక్ ఇట్ యువర్ డివైస్, మొబైల్ డివైస్, అండ్ రైట్ ఇట్ డౌన్ ది రెజల్యూషన్స్ ఫర్ టుడే, రైట్, ఫర్ దిస్ మూమెంట్. టేక్ ది రెజల్యూషన్. ఇప్పుడే రాయండి, ఇప్పుడే తీసుకోండి. సో ఇప్పుడు మీరు ఇంతకు ముందు పాడ్కాస్ట్ స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు 2023లో తీసుకున్న రెజల్యూషన్స్ ని లిస్ట్ అవుట్ చేశారు కదా, సో అక్కడ దాన్ని రివ్యూ చేయండి. సో అందులో ఎటువంటి రెజల్యూషన్స్ ని మీరు క్యారీ అవుట్ చేయలేకపోతున్నారు, తీసుకెళ్ళలేకపోతున్నారు ముందుకి, వాటిని అధిగమించడానికి ఏమున్నాయి. సో ఒకసారి ఆలోచించండి. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అది ప్రతి మనిషి దగ్గరే ఉంటుంది. నీకు వచ్చే ప్రాబ్లం వేరే మనిషి దగ్గర సొల్యూషన్ ఉండదు. సో నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ దగ్గరే ఉంటుంది. సో ఒక అలవాటుని చేసుకోలేకపోతున్నావు అంటే దానికి ప్రాబ్లం ఏమొస్తుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయి. దానికి సొల్యూషన్ ఏంటో వెతుకు, దాని సొల్యూషన్ ఏంటో ఆలోచించు. ఓకే, సో టుడే ఈస్ ద day 1 to start any resolution or any habit. Live this moment and start resolution or start habit today only. Thank you everyone. Thanks for listening to my podcast. We'll meet in next episode. Thank you.